సర్వాధికారి అయినటువంటి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం దేవుని సన్నిధిలో ఏకీభవించి దైవారాధన చేయుచున్నాం. పాటల ద్వారా దేవుని మహిమపరిచి గంభీరమైనటువంటి స్తుతి ఆరాధన జరిగించి దైవ వాక్య సందేశాన్ని మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తుండగా ఏకీభవించి ఈ ఆరాధనలో మరి 5 అంశాలని ప్రభు బలను అలాగే కానుకలను అని చెప్పబడే 5 అంశాలని సంపూర్ణంగా జరిగిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ వస్తున్నాం. ఈ దినమందు మరి దేవుని వాక్య సందేశాన్ని వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి, ప్రేమ స్వరూపుడమైన తండ్రి, మీకు వందనాలు. మీరు మాకు బయలుపరిచే వాక్యము మా హృదయాల్లో నాటుకునేటట్లుగా, తద్వారా మేము దీవెన పొందినట్లుగా మీ వాక్యముతో మమ్మల్ని నింపి బలపరచండి. ఈ వాక్యం విని వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ఎన్ని చోట్ల ఎన్ని ప్రదేశములను నాయన ఎన్ని హృదయాల్ని తాకుతుందో నాయన ప్రతి చోటను మీ పరిశుద్ధాత్మ ఆదరణ కలగచేసి మీ ఆశీర్వాదములతో వారిని బలపరుస్తూ వారిని నింపండి. నాయన వాక్యము పరిశుద్ధ స్థలములో ఉపదేశించబడుచుండగా పరిశుద్ధాత్మ దేవుడివై సంచారం చేస్తూ ప్రతి హృదయంలో చీకటిని తొలగించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి మనసును వెలిగించండి. మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మీ సన్నిధిలో అందిస్తున్న నీ దాసుని నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా సమస్తము ఎవరికే మాట కావలసి ఉన్నదో, ఏ హృదయానికి ఏ వాక్యం అందవలసి ఉన్నదో ఆ రీతిగా అందించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనలను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే దానికి కొన్ని కారణాలు బైబిల్ చెప్తుంది. దేవుని వలన మనం ఆశీర్వదించబడడానికి అర్హులమై ఉన్నాం. దేవుని వలన మనం దీవెన పొందుటకు ఆశీర్వదించబడటకు అర్హులమై ఉన్నాం. అర్హత ఏంటో అది ఎవరు కలిగించారో ఈరోజు మనం చూసినట్టయితే దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అనేది హెడ్డింగ్. దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అనేది హెడ్డింగ్ మనకి. కనుక మొదటగా ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు. మొదటిదేంటి? ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు, అందుకు ఆయన ఆశీర్వదిస్తున్నాడు. రెండవదిగా దేవుడు తన ఊపిరి మనకి ఇచ్చాడు. దేవుడు తన ఊపిరి మనకి ఇచ్చాడు, అందుకే మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మూడవదిగా ఆయన రక్తమాంసాల్లో మనకు పాలిభాగం ఇచ్చాడు. ఆయన రక్తమాంసాలు మనకి ఇచ్చాడు, అందుకు మనల్ని ఆశీర్వదించడానికి హక్కుదారులుగా చేస్తున్నాడు. ఇది నా ఈ 3 విషయాల మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొదటిది, ఆయన స్వరూపం మనకి ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయము 27 నుంచి 31 వచనం దాకా చదువుదాం. ఆయన మనకి స్వరూపాన్ని ఇచ్చాడట. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. చాలండి, అక్కడ ఆగుదాం. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదమునకు వారసులుగా మనల్ని చేశాడు. ఎందుకు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే ఆయన స్వరూపము మనకి ఇచ్చాడు. మనకున్న రూపం ఎవరిది? చెప్పండి. దయ్యానిది కాదు ఇది. మనకున్న స్వరూపం దేవునిది. ఆయన స్వరూపం మనకి ఇచ్చినట్లుగా ఆదికాండంలో స్పష్టంగా చెప్తున్నాడు. ఆదికాండంలో ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చాడు. ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు. స్త్రీని గాను పురుషుని గాను ఆయన పోలిక చొప్పున మనల్ని చేశాడు. ఆయన స్వరూపం మనకి ఇచ్చినందుకే మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే ప్రశ్న మనకు వస్తే, మనల్ని ఎందుకు ఆశీర్వదించాలా అనే ప్రశ్న వస్తే, ఆయన స్వరూపము మనకి ఇచ్చినందుకు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా కిందకి చదవండి 31 వరకు. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అక్కడ ఆగుదాం. ఇప్పుడు మానవ జాతి
పరిస్థితులు ఎలాగున్నాయంటే భూమిని నింపబడ్డారు, భూమి అంతా నింపబడ్డారు, భూమి మీద విస్తరించారు, భూమిని స్వాధీనపరుచుకున్నారు, భూమిని ఫలింపచేస్తున్నారు, భూమిని సేద్యపరుస్తున్నారు. ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలే. భూమిని సేద్యపరిచినప్పుడు తన విత్తనాలు తీసుకెళ్ళి ఒక కుంచుడు విత్తనాలు విత్తితే 10 కుంచాల గింజలు వస్తున్నాయి. భూమి సేద్యం ఇస్తుంది, ఎందుకంటే అది ఆశీర్వదించబడుతుంది, మానవుణ్ణి ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. మానవుడు ఆశీర్వదించబడ్డానికి ఈ భూమి మానవుడితో సహకరిస్తుంది. ఎందుకు సహకరిస్తుందంటే, భూమి ఎందుకు సహకరిస్తుందంటే ప్రియులారా, దేవుడు దానికి ఆజ్ఞ ఇస్తున్నాడు. భూమిని లోబరుచుకోండి అని మానవులకు చెప్పాడు. ఆయన ఆశీర్వాదంలో అదొకటి. కనుక భూమి సేద్యం ఇస్తుంది, మానవుడు దాని ద్వారా సంతోషిస్తున్నాడు. ఆ రకంగా భూమి మీద విస్తరించాడు. ఇది దేవుని ఆశీర్వాదమే. ఇంతమంది మానవులు భూమి మీద ఉన్నారు, కోట్ల ప్రజలు ఉన్నారు, భూమి అంతటా నిండిపోయారు, కోట్లాది ప్రజలు భూమి మీద ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు మానవ జాతిని ఆశీర్వదించాడు. ఎందుకు మానవ జాతిని దేవుడు ఆశీర్వదించాడంటే మొట్టమొదటి కారణం ఏం చెప్తున్నాడు? తన పోలిక చొప్పున, చెప్పండి, తన పోలిక చొప్పున, తన పోలిక చొప్పున మనలను చేశాడు. మన పోలిక ఆయనది, మన పోలిక ఆయనది. అందుకే మనం ఆశీర్వదించబడడానికి మరి దేవుని చేతిలో ఉన్నాం. రెండవది, ఇంకా కిందకి చదవండి. సముద్రపు చేపలను, సముద్రమును, ఒక భూమినే కాదు, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు వారితో చెప్పాను. మానవులతో ఏం చెప్తున్నాడట? మానవులు భూమిని ఏలుబడి చేయాలట, మానవుడు భూమిని ఏలాలట. అదే కాకుండా సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటిని ఏలుబడి చేయాలట. సముద్రంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా మానవునికి ఆహారం అవ్వాలట. ఆ రీతిగా ఆశీర్వదించాడు. ఇంకా చదవండి. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును, మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటిని, ఆకాశ పక్షులన్నిటిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులను, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆహారమగును. ఎంతటి ఆశీర్వాదము! దేవుడు మనుషులను ఆశీర్వదించలేదు అనుకుంటున్నారు. ఈ రోజుకి చాలా మంది దేవుడు నన్ను ఏమీ ఆశీర్వదించలేదు అనుకుంటున్నారు. దేవుడు ఏమి ఆశీర్వదించాడు నన్ను అనుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆరాధన సమయంలో గమనిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, తన పోలికిచ్చి ఆశీర్వదించాడు. సముద్రం మీద నీకు అధికారం ఇచ్చాడు, భూమి అంతటా నిన్ను విస్తరింపచేశాడు, సమస్త జీవరాశుల మీద నీకు అధికారం ఇచ్చాడు, ఆకాశ పక్షుల మీద నీకు అధికారం ఇచ్చాడు, భూమి మీద ప్రాకే జీవుల మీద నీకు అధికారం ఇచ్చాడు. సమస్తము నీకు ఆహారం అని చెప్పాడు, ఆహారమగును అని చెప్పాడు. ఇక నీకు లోటేంటి, నీ కొదువేంటి? ఆయన స్వారూప్యం ఇచ్చి ఇంతగా మానవుణ్ణి ఆశీర్వదించుటకు మొదటి కారణం మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు మానవుణ్ణి ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే సమస్తము పైన, సర్వము పైన ఆధిపత్యం ఇచ్చి ఆశీర్వదించాడు. ఈ రీతిగా మొదటి పాయింట్ మనం చూస్తున్నాం. ఆయన స్వరూపంతో ఆశీర్వాదములు ఇచ్చి, అధికారములు ఇచ్చి, అన్ని చేసి చివరికి 31 వచనానికి వచ్చేసరికి మంచిదని ముగించాడు. చదవండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మనల్ని ఆశీర్వదించడం మంచిది, మనల్ని ఆశీర్వదించుట దేవుని దృష్టికి మంచిది. మరి నీ దృష్టికి ఎలాగుంది? మన దృష్టికి ఎలాగుంది? మన ఆశీర్వాదాల ఆలోచనలు వేరేగా ఉంటాయి.
మనం వేరే రకంగా ఆశీర్వదించబడాలనుకుంటాం. ఎక్కువ బంగారం వస్తే, ఎక్కువ వెండి వస్తే, ఎక్కువ డబ్బు వస్తే, కార్లు బంగళాలు వస్తే దేవుడు ఆశీర్వదించాడు అంటారు. దానిని ఆశీర్వాదంగా మార్చుకున్నారు మానవులు. దేవుడు ఏమని చెప్తున్నాడు? సర్వభూమి మీద అధికారం ఇచ్చి, సర్వభూమి మీద ఆధిపత్యం ఇచ్చి, ఆయన సృష్టించిన సమస్తమును మానవుని చేతిలో పెట్టి, ఆయన పోలిక మానవునికి ఇచ్చి, మానవుని ఇంతగా హెచ్చించి ఇది మంచిది అని ముగించాడు ఆయన. ఈ రీతిగా మానవ కోటిని ఆశీర్వదించాడు. మీ ముందు ఎవరైనా ఎప్పుడన్నా ఏం ఆశీర్వదించాడమ్మా దేవుడు అంటే ఇది చదివి వినిపించండి. ఈ మొదటి పాయింట్ చెప్పండి. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు మనల్ని? తన పోలిక చొప్పున చేయబడినందుకే అని తెలియచేయండి. ఇక రెండో పాయింట్ ఏంటంటే దేవుడు తన ఊపిరి మనకి ఇచ్చాడు. 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఏం ఊదాడైనా? ఆయన ఊపిరిచ్చాడు. నేల మట్టి మనం, మట్టి బొమ్మ మనం. ఊపిరి తీసేస్తే మట్టిలోకి వెళ్ళిపోతాం. ఊపిరి ఉంటేనే సజీవులుగా ఉంటాం. ఊపిరి తీసేసాడా మట్టిలోకి వెళ్ళిపోతాం. మట్టిలో కలపవలసిందే. ఎంత గొప్పవాడినైనా తీసుకెళ్లి మట్టిలో పెట్టవలసిందే. ఆయన తన ఊపిరి మనకిచ్చాడు, అందుకే మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 8 నుంచి 16 దాకా చదువుదాం. ఆయన మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడంటే ఆయన ఊపిరి ఇచ్చినందుకు. మొదటగా ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆయన స్వరూపం ఇచ్చినందుకు ఆశీర్వదించాడు. సర్వం మీద ఆధిపత్యం ఇచ్చాడు. రెండవదిగా ఆయన ఊపిరి ఇచ్చాడు. ఆయన ఊపిరి ఇచ్చాడు. మట్టి పాత్రమైన మనము, మట్టి బొమ్మమైన మనము, ఆయన ఊపిరి మనకి ఇచ్చాడు. ఆయన ఊపిరి మనకి ఇవ్వబట్టి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. 8 నుంచి 16 దాకా చదువుదాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. గోమేధికము, బోలము, బంగారము నీకు ఇస్తున్నాడు. తూర్పున తోట వేశాడు. ఆహారమునకు అనుకూలమైన పళ్ళన్నీ అందులో పెట్టాడు. జీవవృక్షం కూడా అందులో పెట్టాడు. ఆ టైం వచ్చాక అది ఇచ్చినేమో. మంచి చెడ్డలు తెలివినిచ్చే పండు కూడా అక్కడ పెట్టాడు. అది ఎప్పుడు తినమని చెప్పవలసి వస్తే అప్పుడు తినమనేమో. అవన్నీ ఆ తోటలో ఎందుకు పెట్టాడంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగా అవి ఇస్తాడు. కండిషన్ పెట్టాడు. ఆ తోట చుట్టూ నది ఉంది. అది దేశాలే చుట్టేస్తుంది. శ్రేష్టమైన బంగారాన్ని ఇస్తుంది. శ్రేష్టమైన గోమేధికాన్ని ఇస్తుంది. శ్రేష్టమైనటువంటి ఈవులను ఇస్తుంది. ఇవన్నీ కూడా ఆశీర్వాదకరంగా చేశాడు. మొదటి పాయింట్ అయితే తన స్వరూపం ఇచ్చి ఆశీర్వదించాడు. రెండో పాయింట్ అయితే తన ఊపిరిచ్చి ఏదేని తోటలో పెట్టి సమస్త ఈవులను ఇచ్చి, బంగారం ఇచ్చి, గోమేధికం ఇచ్చి, ఇంకోటి ఏంటుంది అక్కడ? బోలం ఇచ్చి అక్కడ అద్భుత రీతిగా జీవనదులను పుట్టించి, జీవనదుల ద్వారా ఏదేని తోటను సేద్యపరచుటకు ఆదాముకు అధికారం ఇచ్చి, సంపూర్ణమైనటువంటి సంతోషకరమైన ఆహారాన్ని ఇచ్చి అక్కడ తోటలో ఉంచాడు. రెండవసారిగా దేవుడు తన ఊపిరి ద్వారా మనకు ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే మొదటిది ఏంటండి? తన స్వరూపం ఇచ్చుట ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. రెండవది తన ఊపిరి ఇచ్చుట ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆయన ఊపిరి ఇచ్చుట ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. మనలో ఎవరిలో అయితే ఆయన ఊపిరి ఉందో అందరూ ఆశీర్వదించబడతారు. ఎవరిలో అయితే ఆయన స్వరూపం ఉందో అందరూ ఆశీర్వదించబడతారు. ఆయన స్వరూపము చేయబడిన, ఆయన స్వరూపము చెప్పున చేయబడిన ప్రజలము మనం. ఆయన ఊపిరితో బ్రతుకుతున్న ప్రజలము మనం.
ఆయన ఊపిరి వలన మనం జీవిస్తున్నాం. ఇవన్నీ కూడా ఆశీర్వాదకరములుగా ఉన్నవి ప్రియులారా, ఆశీర్వాదకరములుగా ఉన్నవి. దేవుడు గొప్ప స్థితినిచ్చాడు, ఆశీర్వాదకరంగా మానవుని ఉంచాడు. కేవలం ఎందుకంటే ఆయన పోలికని బట్టి, ఆయన ఊపిరిని బట్టి ఆయన మనలో ఉన్నాడు. ఇక మూడవదిగా ఏంటంటే దేవుడు తన రక్త మాంసాలను మనకి ఇచ్చాడు. దేవుడు మనకి ఏమిచ్చాడు? ముందున్న రక్త మాంసాలు ఏంటి? మట్టి. ముందున్న రక్త మాంసాలు ఏంటి? మట్టి. ఇప్పుడు మనకిచ్చిన రక్త మాంసాలు యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 56 దాకా చదువుదాం. ఇప్పుడు రక్త మాంసాలు ఎలాగ ఇచ్చాడో చూద్దాం. కావున యేసు ఇట్లనెను, ఏమన్నాడు? మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దీన్ని తినమని చెప్తున్నాడేంటి? ఆయన రక్త మాంసాలనే మనకి ఇచ్చాడు. నా శరీరము నిజమైన ఆహారం అని చెప్పాడు, నా రక్తము నిజమైన పానమని చెప్పాడు, జీవాహారము నేనే అని చెప్పాడు. జీవాహారము నేనే అని చెప్పాడు. జీవాహారమై మనకున్నాడు. అర్థమైంది? ఇప్పుడు రక్త మాంసాలు ఎక్కడ ఇచ్చాడు? ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్న మానవుడు పోలిక సంపాదించుకోవచ్చు కానీ, ఈ లోకములో జీవిస్తున్న మానవుడు తన ఊపిరి సంపాదించుకోవచ్చు కానీ, ఈ లోకంలో ఉన్న మానవుడు ఆయన ఆశీర్వాదాలు పుచ్చుకుంటూ భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చేమో కానీ రక్త మాంసాలు ఎవరికి ఉన్నాయంటే సంఘములో ఉన్న వారికి మాత్రమే ఉన్నాయి. ఈ రక్త మాంసాల్లో పాలిభాగస్తులు క్రీస్తు యొక్క స్వరక్తము చేత కొనబడిన వారు తప్ప మిగిలిన వారికి ఈ రక్త మాంసాల్లో పాలిభాగం లేదు. స్వరూపం అంటే పొందారు, ఊపిరంటే పొందారు కానీ, ఆశీర్వాదములంటే పొందారు కానీ, ఇవన్నీ పొందారు కానీ వారికి ఏమి లేదు అంటే యేసుక్రీస్తు రక్త మాంసాల్లో వారికి పాలిభాగం లేదు, పాలిభాగం లేదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ఆశీర్వదిస్తున్నాడు. ఏమిచ్చి ఆశీర్వదిస్తున్నాడు అంటే రక్త మాంసములు ఇచ్చి ఆశీర్వదిస్తున్నాడు. మొదటిదేంటి చెప్పండి? చెప్పండి. ఆయన స్వరూపం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాడు. రెండవది ఏంటి? దేవుడు తన ఊపిరినిచ్చినందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మూడవది ఏంటి? దేవుడు తన రక్త మాంసములు మనకి ఇచ్చినందుకు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక సంఘములో ఉన్నవాడు ఆశీర్వదించబడే విధానం ఎటువంటిది, లోకములో ఉన్నవాడు ఆశీర్వాదం ఎటువంటిది అని మనం పోల్చుకుంటే, లోకములో ఉన్నవాడు తింటున్నాడు కానీ, త్రాగుతున్నాడు కానీ సుఖము లేదు. లోకములో ఉన్నవాడు భూమిని స్వతంత్రించుకుంటున్నాడు కానీ సుఖము లేదు. మొన్నైనది వెనకటి వల్లే మట్టికి వెళ్ళిపోతుంది. ఆయన ఊపిరి తీసేస్తే ఈ మట్టి పాలైపోతున్న దేహం మట్టి అయిపోతుంది. కానీ ఈ రక్త మాంసములలో ఈ మూడవది క్రీస్తు రక్తములో కొనబడి సంఘములో చేర్చబడి విశ్వాసిగా జీవితం జీవిస్తూ, సంఘ విశ్వాసిగా బైబిల్ని అనుసరిస్తూ, సంఘాన్ని అనుసరిస్తూ, సేవకుడిని అనుసరిస్తూ మరణము వరకు సంఘ జీవితం జీవించే వారికి దేవుడిచ్చేది ఏంటంటే ఆయన రక్త మాంసములలో పాలిభాగము. ఆయన రక్త మాంసములలో పాలిభాగం. అందుకే యోహాను సువార్తలో అలా చెప్పాడు. ఆయన యోహాను సువార్తలో అద్భుతంగా చెప్పిన మాట ఏంటంటే నేను నిజమైన ఆహారము, నన్ను తినివాడు ఎన్నడూ చనిపోడు. మరి లోకముల వాళ్ళు చనిపోతున్నారు, ఎవరు చనిపోరు అని చెప్తున్నాడంటే నిత్య జీవ వాగ్దానం ఉన్న వాళ్ళు చనిపోరు. ఎవరైతే సంఘములో ఉన్నారో వారు నిద్రించుతున్నారు కానీ చనిపోతున్నారనే మాట బైబిల్ చెప్పడం లేదు. లాజరు నిద్రించుచున్నాడని చెప్పినట్టే సంఘములో ఉన్న ప్రతి వారు నిద్రిస్తున్నారు కానీ ప్రభు రెండవ రాకడలో వారిని లేపినప్పుడు లెగిస్తారు. కనుక సంఘములో వాళ్ళకి మరణము వర్తించదు. మరణం అనేది లోకములో ఉన్న వారికి వర్తిస్తుంది, లోకస్తులకు వర్తిస్తుంది. కానీ ఈ రక్త మాంసాల్లో ఎవరైతే పాలిభాగస్తులు అయ్యారో వాళ్ళకి మరణము వర్తించదు. వారు నిద్రిస్తారు. ప్రభు లేపితే మరలా చెప్పండి చెప్పండి ప్రభు లేపితే మరలా లేస్తారు. ఆ విషయం చెప్తున్నాడు. ఇంకా ముందుకు చదువుదాం 56 నుంచి 58 వరకు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. నా శరీరము తిని నా రక్తమును త్రాగు వాని యందు నేను నిలిచియుందును,
వాడు నా యందు నిలిచియుండును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అదిగో జీవిస్తాడు అని చెప్తున్నాడు. సంఘములో ఉన్నవాడు జీవిస్తాడు, లోకములో ఉన్నవాడు జీవించడు. లోకములో ఉన్నవాడికి జీవించే అధికారం లేదు. ఎందుకంటే జీవాహారము వాడు తినడం లేదు, రక్త మాంసములు వాడికి ఇవ్వబడలేదు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి రక్త మాంసాలు ఇవ్వలేదు. బాప్తిసం లేని ప్రతి ఒక్కరికి జీవాహారం ఇవ్వలేదు. ఎవరైతే జీవాహారము పొందుతున్నారో, రక్త మాంసములు తింటున్నారో, యేసుక్రీస్తు శరీరములో రక్తములో పాలిభాగస్తులు అవుతున్నారో వారు మాత్రమే జీవాహారానికి హక్కుదారులు అవుతున్నారు. వారు జీవాహారానికి హక్కుదారులు అవడం వల్ల వారు జీవిస్తున్నారు. కనుక నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని దేవుడు సంఘములో ఉన్న వారికి ఇస్తున్నాడు. నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు అంటే వాళ్ళకి కూడా లేదు ఈ భాగ్యం. ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించిన నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ యేసుక్రీస్తు రక్త మాంసములను తినువాడు త్రాగువాడు, యేసుక్రీస్తు యొక్క జీవాహారమును తినువాడు త్రాగువాడు, యేసుక్రీస్తు అనుగ్రహించిన పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని తినువాడు త్రాగువాడు ఎల్లప్పుడూ సజీవుడిగా ఉంటాడు. ఎప్పటికీ చనిపోడు. అర్థమైందా? ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు దేవుడిని కష్టాలు పెట్టేశాడు, ఎందుకు వచ్చింది దేవుళ్ళే అనే మనసు మనకు వస్తుంది. నా జీవితమే నీ శ్రమల పాలైపోతుంది, ఎందుకు నమ్మానో దేవుణ్ణి, నాకెందుకులే దేవుడు అనిపిస్తుంది. చాలా మంది ఇందులో కూర్చున్న వాళ్ళు చాలా సందర్భాల్లో అలాగ అనుకుని ఉంటారు. దేవుడు ఎందుకులే, ఏం చేశాడేటి దేవుడు, ఏ మేలు చేశాడేటి దేవుడు, ఏ ఉపకారం చేశాడేటి దేవుడు, నాకేమి ఇచ్చాడేటి దేవుడు అనేవాళ్ళు మీలో చాలా మంది ఉంటారు, లేకపోలేదు. కానీ ప్రియులారా, దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ఈ లోకంలో లేని వారికి, ఈ లోకంలో ఉన్న వారికి లేనిది మనకు కలిగింది ఏంటంటే ఆయన రక్త మాంసములలో జీవాహారం అనే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. అందుకనే ఆయన అన్నాడు, నేను నన్ను తినువాని యందు నేనును నా యందు వాడును నిలిచిండు. యేసుక్రీస్తు యుగయుగములు నిలిచి ఉన్నాడు. యేసుక్రీస్తు సదాకాలము జీవిస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో చెప్తాడు, సదాకాలము నేను మీతో ఉందును. సదాకాలము ఉంటున్నాడు ఆయన, యుగయుగములు జీవిస్తున్నాడు. ఆయన గురించి ప్రకటనలో రాయబడింది, ఆయన మొదటివాడు కడపటివాడు. ఈ లోకములో ఉన్న మానవ జాతి అంతా అంతరించకపోయినా ఉండేవాడు ఆయనే. ఈ లోకములో మానవ జాతి కలగక మునుపు, సృష్టి కలగక మునుపు ఉన్నవాడు ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన సజీవుడై ఉన్నట్లుగా యేసుక్రీస్తునందున్న వారందరూ సజీవులై ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతావా? మీకు చప్పట్లు కొట్టాలని అనిపిస్తలేదు, ఎందుకంటే ఇంతటి భాగ్యం మీకు ఇచ్చిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇంతటి భాగ్యం మీకు ఇచ్చిన వాడు దేవుడే. ఇంతటి గొప్పతనం నీ పక్కింటోళ్ళకి లేదు. నీ ఎదరింటోడికి 10 ఎకరాలు ఉండొచ్చు కానీ ఈ భాగ్యం లేదు. నీ వెనకాలింటి ఆవిడికి 6 వారాల నగలు ఉండొచ్చు కానీ ఈ భాగ్యం లేదు. నీ ముందింటి ఆవిడికి వరహాలు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, బంగళాలు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, అధికమైన ధనం ఉండొచ్చు కానీ ఈ భాగ్యం లేదు. కానీ సంఘములో జీవించే వారికి, సంఘ జీవితం జీవించే వారికి 3వ భాగ్యం కలుగుతుంది. మొదటిది అందరికీ ఉంది. మొదటి ఆశీర్వాదం అయితే ఆయన స్వరూపము మానవుడికి ఇచ్చాడు. 2వ ఆశీర్వాదం అయితే తన ఊపిరి మానవునికి ఇచ్చాడు. 3వ ఆశీర్వాదం అయితే దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన జనాంగానికి మాత్రమే ఇచ్చాడు. కానీ అది ఇశ్రాయేలుకి ఇచ్చుంటే ఇశ్రాయేలీయుడు అనబడిన వాడికే చెందును. యూదుడు అన్నవాడికి ఇస్తే ఆ యూదుడు అన్నవాడికి మాత్రమే చెందును. కానీ యేసుక్రీస్తు రక్తములోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, రక్షణలోనికి సర్వలోకాన్ని పిలుస్తున్నాడు. రానివాడు, లోబడనవాడు సర్వలోకానికి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. సర్వలోకానికి తన స్వరూపం ఇచ్చాడు, సర్వలోకానికి తన ఊపిరిచ్చాడు, సర్వలోకానికి నిత్య జీవం ఇస్తున్నాడు. కానీ లోబడే వాళ్ళు ఎవరు, వచ్చేవాళ్ళు ఎవరు? ఎన్ని చెప్తావో నీ బంధువులకి వస్తారా? నీ కూతుర్లకి ఎన్ని చెప్తావో వస్తున్నారా? నీ మనవాళ్ళకి ఎన్ని చెప్పావో వస్తున్నారా?
నీ బంధుమిత్రులకి ఎన్ని చెప్పావో వస్తున్నారా? లోబడుతున్నారా? వాళ్ళు ఇంకా లోకములోనే ఉన్నారు. కనుక ఈ మూడవ ఆశీర్వాదము అద్భుతమైనది. దేవుడు తన రక్తమాంసములను ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? మనలో ఈ మూడు ఉన్నాయి. అందుకు దేవుడు తన ఆశీర్వాదమును మనం పొందుచున్నామని చెప్తున్నాడు. క్రైస్తవునికి కలిగి ఉన్న మేలు ఏంటంటే యేసుక్రీస్తు రక్తములో పాలు భాగస్తులు అవడమే, యేసుక్రీస్తు రక్తములో కడగబడమే, యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డమే, ఆయన రక్తమాంసములను భుజించడమే. ఎవరైతే బాప్తిసం పొంది క్రీస్తు రక్తంలో కడగబడతారో, మరణ సమాధి పునరుత్థానములోకి వెళ్తారో వారు సంఘములో చేరి ప్రభు బలలో పాలు పంచుకుంటారు. మనం అందరం ఇక్కడికి ఎందుకు చేరామో తెలుసా? అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటి తెలుసా? ఆయన రక్తములోను ఆయన శరీరములోను పాలి భాగస్తులు అవడానికే చేరాం. మిగతా అన్ని ఆరాధన క్రమాలు, పాటలు పాడడం, దేవుణ్ణి స్తుతించడం, ఉపదేశం, హెచ్చరిక, సరి చేసుకోవడానికి, కానుకలు ఇవ్వడం, సంఘ క్షేమాభివృద్ధి. ఇక ప్రభురాత్రి భోజనము ఈ రక్తమాంసములనే బల్ల మనందరినీ ఆశీర్వదించడానికి, మనమందరము నిత్య జీవానికి వారసులగునట్లుగా ఆశీర్వదించబడడానికి. చాలా మంది విదేశాలు వెళ్ళిపోతున్నారు. ఏళ్ల తరపడి సంఘంతో సంబంధం ఉండదాలి, ఏళ్ల తరపడి ప్రభు బల్లతో సంబంధం ఉండదాలి, ఏళ్ల తరపడి వాళ్ళ ధనాన్ని కూర్చుకోవడానికి, వారి కుటుంబాలను పోషించుకోవడానికి, వారి బ్రతుకులు బాగు చేసుకోవడానికి ఒకానొక దేశం పోతున్నారు. పోయి ఏళ్ల తరపడి ఉంటున్నారు. అక్కడ ఏమి సంభవిస్తుందో వారికి తెలియదు. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. అయినా ధైర్యం చేసి ఏళ్ల తరపడి వారు జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఈ ప్రభు యొక్క బల్ల లేదు, ప్రభు శరీరము లేదు, ప్రభు రక్తము లేదు, ఏళ్ల తరపడి లేదు. మరలా సంఘానికి వచ్చి మళ్ళీ సంఘములో ప్రభు బల ఆచరిస్తున్నారు. కానీ ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీవు నీ స్వ ఆలోచనతో నువ్వు ముందుకు సాగిపోక, ఏమి సంపాదించదము, ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందామని ఆలోచించక సంఘములో చేరినట్లయితే, సంఘములో ఈ మూడవ ఆశీర్వాదాన్ని నువ్వు సమకూర్చుకుంటున్నట్లయితే దేవుని ఆశీర్వాదము పరిపూర్ణంగా నీకు ఉంటది. మొదటి ఆశీర్వాదాలు భూమి మీద ఉన్నవన్నీ నీకు దక్కుతాయి. భూమి మీద ఉన్నవన్నీ అంటే ఆహారం నీకు కొద్దు ఉండదు, సంపద నీకు కొద్దు ఉండదు. రెండవ దాంట్లో చెప్పినట్లుగా ఏదేని తోటలో బంగారం ఉన్నట్టు, బోలం ఉన్నట్టు, గోమేధికం ఉన్నట్టు, జీవనదులు ఉన్నట్లు ఈ లోకములో దేవుని యొక్క మూడవ ఆశీర్వాదం అని చెప్పబడే రక్తమాంసాల్లో నువ్వు పాలిభాగస్తులవైతే, ఆ రెండవ దాంట్లో చెప్పబడిన గోమేధికము, బంగారము, సకల సౌఖ్యాలు, ఐశ్వర్యాలు నీకు లోటుండవు. ఏదేని తోటల తూర్పున నాటి అందులో సమస్తము పెట్టి, జీవవృక్షములు పెట్టి, ఆహారం నాకు మంచిదయ్యే ప్రతిదీ పెట్టి, మంచి చెడ్డల తెలివి వివేకమునిచ్చేది పెట్టి ఆ తోటలో ఆదామును ఉంచాడు. ఆదాము పరిధి దాటక మునిపే ఆదాము దారి తప్పిపోయాడు. లేకుంటే జీవవృక్ష ఫలాలు కూడా ఈ భూమి మీద తినవలసి వచ్చినేమో, ఈ భూమి యుగయుగాలు ఉండనేమో, ఈ భూమి మీద మానవ జీవితము యుగయుగాలు ఉండనేమో, మనం దేవదూతల వలె ఉందివేమో, మహోన్నతమైనటువంటి రాజ్యముగా ఈ భూలోకం ఉండినేమో, మహిమాన్వితత్వంతో జీవనదులతో ఈ భూమి ఉండినేమో. కానీ ఆదాము త్రోవ తప్పిపోవడం వల్లే అదంతా వేరే చోటకి వెళ్ళిపోయింది. కానీ క్రీస్తు యేసు వచ్చి కడపటి ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాముగా క్రీస్తు వచ్చి మరలా మనకు మూడవ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ మూడవ ఆశీర్వాదం ఏంటంటే ఆయన రక్తమైన శరీరము. ఆయన రక్తమును త్రాగి, ఆయన శరీరమును తిని సంఘములో జీవిస్తే ఈ మూడవ ఆశీర్వాదం ద్వారా మనం నిత్య జీవాన్ని చేరతాం. ఇదిగో నిజమైన ఆహారము అని చెప్పాడు. ఈ ఆహారం తిన్నవాడు అన్నాడు చనిపోడు, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. కనుక ఈ ఆహారము తినుటకు నువ్వు సిద్ధపరచుకుంటున్నావా? ఈ మూడవ ఆశీర్వాదంలో క్రైస్తవుడు ఉన్నాడు. రెండు ఆశీర్వాదాల్లో లోకస్తులు ఉన్నారు. మూడవ ఆశీర్వాదంలో లోకం అంతా ఉంది, కానీ లోకం లోబడ్డం లేదు. క్రైస్తవుడు మాత్రమే మూడవ ఆశీర్వాదానికి భాగ్యంగా ఉంటున్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టినటువంటి వారు చనిపోయారు. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చాలా ధనవంతుడు. ఇస్సాకు చనిపోయాడు. ఇస్సాకు పంట వేస్తే 100 వంతులు పండిదంట. ఇస్సాకు చనిపోయాడు. యాకోబు చనిపోయాడు, గోత్రకర్తలకు అన్నాడు. యాకోబు చనిపోయాడు. యోసేపు చనిపోయాడు. దేశాన్నే పరిపాలించి సంపన్నమైన దేశంలో అధిపతిగా ఉన్నాడు. యోసేపు చనిపోయాడు. దావీదు చనిపోయాడు. పరాక్రమశాలి ఉన్నటువంటి దావీదు చనిపోయాడు.
సకల ఐశ్వర్యాల్ని చేజిక్కించుకున్న మహాజ్ఞాని అయిన సొలొమోను చనిపోయాడు. ఇంకా వగైరా ఎంతో మంది ఉన్నారు, ఎందరో చనిపోయారు. ఈ భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు కనిపెట్టిన వారు ఎందరో చనిపోయారు. కానీ ప్రియులారా, మనం పొందుకునే ఆశీర్వాదము ఇహ సంబంధమైనది కాదు. మనం పొందుకునే ఆశీర్వాదము మనం మనుషుల ద్వారా మనకు సంక్రమించేది కాదు, దేవుడు మనకు అనుగ్రహించేది. అది సంఘములో మాత్రమే అనుగ్రహిస్తున్నాడు. అపవాది కొన్ని సంఘాలని దూరం చేసేసాడు. ఈ బల్ల చాలా సంఘాల్లో ఉండదు. ఒక ఆయన నిన్న మెసేజ్ పెట్టాడు, మొదటి వారము బల్ల ఆరాధన అని. అప్పుడు నాకు అర్థమైంది, అతను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోకి వెళ్ళినాడే ఒకప్పుడు. అంటే నాకేమర్థమైందంటే వారానికి ఒక్కసారి, నెలకు ఒక్కసారి ఇస్తున్నాడు అనమాట అని అర్థమైంది. నెలకు ఒక్కసారి ఇస్తున్నాడు. మనుషులతో చేరి, సహవాసులతో చేరి, లోకస్తులతో చేరి నెలకు ఒక్కసారే ఇస్తున్నాడు. మిగతా 3 వారాలు వారిని మృతులుగా చేస్తున్నాడు. ప్రతి ఆదివారము మనం కూడుకునేది బల్ల విరవడానికే. ప్రతి ఆదివారం మనం కూడుకోవలసింది ఆయన రక్తమాంసంలో పాలిభాగస్తులు అవడానికే. ఆయన యందు మనము, మన యందు ఆయన నివసించడానికి. చాలా మంది నేను పాపిని, నేను చర్చికి వెళ్ళడానికి అర్హుణ్ణి కాదు అనుకుంటున్నారు. చాలా మంది నేను దురలవాట్లతో ఉన్నాను, నేను చర్చికి వెళ్ళడానికి అర్హుణ్ణి కాదు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అందరూ పాపము చేశారని చెప్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేస్తున్నారని చెప్తుంది. కానీ ఈ రక్తము, ఈ శరీరము నిన్ను కడుగుతుంది. నువ్వు వస్తే కడగబడతావు, లేకుంటే నువ్వు ఉంచుకుంటే ఉండిపోతావు. ఆ పాపముల చేత నువ్వు నిండిపోతావు. వస్తే ఇక్కడ కడుక్కుంటావు, ఒప్పుకుని విడిచిపెట్టేస్తావు. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి భాగ్యం ఏంటంటే ఒప్పుకుని విడిచిపెట్టే భాగ్యము సంఘములో మాత్రమే దొరుకుతుంది. ప్రభు బల్ల దగ్గర మాత్రమే దొరుకుతుంది ఒప్పుకుని విడిచిపెట్టే భాగ్యము. మిగిలిన చోట ఎక్కడా లేదు, ఏ చోట దొరకదు. లోకములో ఉండి నువ్వు జీవిస్తూ ఉంటే, చాలా మంది సంఘస్థులు, మన సంఘస్థుల్లో కూడా చాలా మంది తప్పిపోయారు, లోకస్తులు అయిపోయారు, లోకస్తులుగా జీవిస్తున్నారు. ఆరాధనకు రారు. వాళ్ళని అడిగినప్పుడు వస్తామండి వస్తామండి అంటున్నారు. వాళ్ళు భార్యలను అడిగినప్పుడు ఈయన కొంచెం డ్రింక్ చేస్తానండి, అందుకే రావడానికి సిగ్గుపడుతున్నాడు అంటున్నాడు. నువ్వు డ్రింక్ చేసినా, ఇంకోటి చేసినా, ఇంకోటి చేసినా, ఇంకోటి చేసినా కడుక్కోవాలా లేదా? కడుక్కునే మార్గం మాత్రం ఇక్కడే ఉంది. కడుక్కోకుండా నువ్వు ఉంచుకుంటే అది నీ దగ్గరే ఉంటుంది. పాపములు భయంకరమైనవి, పాపములు ఘోరమైనవి. అవి ఎలాగుంటాయంటే, ఒక్కటి ఒక్కటిగా చేసేదవా నీవు 100 వేలుగా కూర్చెదవా. ఒక్కటి ఒక్కటిగా చేసేదవా నీవు 100 వేలుగా కూర్చెదవా. ఒక్కసారి నీ పైన పడగనే దిక్కులు వెదకుచు పరుగులెడుదువా. పాపము చేయకుమా, పాపపు భారము భరించలేవు. పాపము చేయకుమా, పాపపు భారము భరించలేవు. పాపము చేయకుమా. ఒకటి 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 చేసి 100 వేలుగా కూర్చుకుని ఒక్కసారి నీ మీద పడగానే దిక్కులు లేకుండా, దిక్కులు వెతుకుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. కనుక దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం. ఇంకా ముందుకు చూద్దాం. మనము ఎందుకు పిలువబడ్డాము? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 2 పేతురులు చూసండి, ఒకరిది ఒకరిది. నేను ఇక్కడ రాసుకోలేదు. ఆశీర్వాదమునకు వారసులవుటకు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక. దేనికి పిలువబడ్డాం మనం? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డాం. ఈ పిలుపు చూసారా ఎంత గొప్పదో? యేసు ప్రభు దగ్గరికి రండి అంటే చిన్నతనంగా ఉంది లోకంలో. యేసు ప్రభు దగ్గరికి రండి అంటే అవమానంగా ఉంది లోకంలో. యేసు ప్రభు నమ్మండి అంటే నేరం కింద ఉంది లోకంలో. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదమునకు వారసులగుదురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదమునకు వారసులగుతారు. అదే చెప్తున్నాడు అక్కడ పేతురు. చదవండి ఒకసారి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడునకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఏం చెప్తున్నాడు? మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడి ఉన్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆశీర్వాదాల కొరకే మనం మాట్లాడుకుంటున్నాం. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, రెండింటిని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 నుంచి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎవరికి అనుగ్రహించాడు? ఎవరైతే మూడవ అంశమైనటువంటి ఆ పరిశుద్ధ బల్లలో పాలు ఉంటారో, ఆయన శరీరమును తిని రక్తమును త్రాగుచు ఈ మూడవ భాగానికి ఎవరైతే హక్కుదారులు అవుతారో, ఆయన శరీరమునకు రక్తమునకు పాలిభాగస్తులు అవుతారో వారిని పిలుస్తున్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు మనల్ని దేవుడు. తెలుసా? ఉబేదేమని ఒక ఆయన ఉన్నాడు. మందసాన్ని తీసుకెళ్లి దావీదు ఎవరి ఇంట్లో పెట్టాడు? ఉబేదేము ఇంట్లో పెట్టాడు. ఉబేదేము ఇది దేవుని మందసం అని భయభక్తులు కలిగి ఉన్నాడు. 3 నెలలు ఉందంట మందసం. ఎక్కడ? ఉబేదేము ఇంట్లో 3 నెలలు ఉందంట. చూడండి, 2 సమూయేలు గ్రంథం 6:11. 2 సమూయేలు గ్రంథం 6:11 చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఉబేదెదోము ఇంటిలో ఉండగా. 3 నెలలట. 3 నెలలు ఎంతకాలం కావాలి ఏమండి? జీవితకాలం నేను బాగుపడలేకపోయాను, బ్రతుకు కాలం అంతా నేను బాగుపడలేకపోయాను అనుకుంటున్నావు. దేవుని ధర్మశాస్త్రం అన్నటువంటి ఆ మందసమును తెచ్చి ఉబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉంచారు. 3 నెలల్లో ఏం జరిగింది? యెహోవా ఉబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. ఉబేదెదోమునే కాకుండా చెప్పండి, అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాడట దేవుడు. దేవుడు ఆశీర్వదించుటకే నిన్ను పిలిచాడు. ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాడు. తన స్వరూపం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాడు, మనల్ని ఆశీర్వదించాడు. ఆయన ఊపిరిచ్చి మనల్ని ఆశీర్వదించాడు. ఆయన రక్త మాంసాల్లో పాలుభాగస్తులుగా చేసుకుని క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదిస్తున్నాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు మనల్ని వారసులుగా చేశాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మనల్ని హక్కుదారులుగా చేశాడు. ఈ లోకము దూరం అయిపోయింది, కానీ నువ్వు నేను దగ్గరై ఉన్నావు. ఏ స్థితిలో, ఏ శ్రమలో, ఏ బాధలో, ఏ కష్టంలో కూడా మనం దేవునికి దూరస్తులు కాకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు సంఘానికి మనల్ని దూరం చేయకూడదు. ఈ లోక సంబంధమైన శ్రమలు సంఘానికి మనల్ని దూరం చేయకూడదు. మగబిడ్డ కోసం ఎదురు చూశాను, రెండవది కూడా ఆడబిడ్డే పుట్టింది. మరలా మగబిడ్డ కోసం ఎదురు చూశాను, మూడవది కూడా ఆడబిడ్డే పుట్టింది, నాకు ఇంకా దేవుడు అక్కర్లొద్దు అనకూడదు. లాటరీ టికెట్ కొన్నాను, 10 లక్షలు తగులుతాయి అనుకున్నాను, ఎంతో ప్రార్థన చేసి ఆ టికెట్ దాశాను, బైబిల్లో ఎట్టాను, కానీ లాటరీ తగలలేదు కనుక నాకు దేవుడు వద్దు అనకూడదు. ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేశాను, పరుగులు ఎత్తాను, అన్ని చేశాను, ఎగ్జామ్ రాశాను, చర్చిలో ప్రార్థన చేసుకుని ఆల్ టికెట్ బలిపీఠం మీద పెట్టి పట్టుకెళ్ళాను, పాస్ అవ్వలేకపోయాను కనుక నాకు ఇంకా దేవుడు అక్కర్లొద్దు అనకూడదు. ప్రియులారా, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పోల్చేది కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. శరీర సంబంధమైన ఫలములతో పోల్చేది కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ శరీర సంబంధమైన భోగభాగ్యాలతో పోల్చేది కాదు, సుఖ సౌఖ్యాలతో పోల్చేది కాదు. అందుకే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభము. నా మట్టుకు బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలు, క్రీస్తు కొరకైతే నేను బ్రతకాలన్నాడు. దేవుని చిత్తానుసారంగా జీవించుటకు, దేవుని సాక్షిగా బ్రతుకుటకు మనం ముందుకు సాగాలి, కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకైతే మనం బ్రతకడం వేస్ట్. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, ఈ లోకములో ఉన్నవన్నీ గతించిపోతాయి. నిత్య జీవమునకు వారసులకు దేవుడు ఆయన యుగయుగములు తండ్రి కుడిపార్శ్వాన ఉన్నట్లు మనల్ని కూడా జయించు వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు కూర్చుండబెట్టుదని అంటున్నాడు. జయ జీవితం కావాలి, ఈ లోకాన్ని జయించాలి, ఈ లోక పాపములను జయించాలి, లోక భోగములను జయించాలి, ఈ లోకమును విడిచిపెట్టాలి. దేవుడు 3 రకాలుగా ఆశీర్వదించాడు. ఒకటి, తన స్వరూపం ఇచ్చి ఆశీర్వదించాడు. రెండవది, తన ఊపిరిచ్చి ఆశీర్వదించాడు. మూడవది, ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తులు అవమని ఆశీర్వదించాడు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము రక్త సంబంధాల్లో పాలిభాగస్తులైన వారికి, రక్త శరీర రక్తముతో పాలిభాగస్తులయ్యే వారికి, ఈ యొక్క శరీరము రక్తము
క్రీస్తుది ఎక్కడైతే ఉంటుందో దానిని స్వీకరించి వారందరికీ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బయలుపరిచాడు. అది లోకమంతటిని పిలిచాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి అని లోకమంతటిని పిలిచాడు. కానీ లోకం ఆయన దగ్గరికి రాలేదు. లోకం ఆయనని ఎరగలేదు. లోకం ఆయన్ని నమ్మలేదు. లోకం ఆయన్ని ద్వేషించింది. లోకం ఆయన్ని సిలివేసింది. ఈ రోజు నువ్వు నేను నమ్మాం. నువ్వు నేను విశ్వసిస్తున్నావు. నువ్వు నేను ప్రభు దగ్గరికి వచ్చాం. నువ్వు నేను ప్రభుకి ఇస్తున్నాం. మన సమయం ఇస్తున్నాం. మన జీవఫలం ఇస్తున్నాం. మన కష్టార్జితంలో దేవుని భాగాలు దేవునికి ఇస్తున్నాం. దేవుణ్ణి ఘనపరుస్తూ వస్తున్నాం. దేవుణ్ణి మహిమపరుస్తూ వస్తున్నాం. కనుకన మన జీవితంలో మనం మేలులను అనుభవిస్తాం. దేవునికి ఇవ్వలేక పోగొట్టుకునేవాడు తన భార్యతో ఒకటి చెప్పాడట, నువ్వు ఇవ్వకు నేను ఇవ్వను, ఎందుకు అలాగిచ్చేయడం వేస్ట్, మనకు బోళ్ళ అవసరాలు ఉంటున్నాయి, బోళ్ళ అక్రతలు ఉంటున్నాయి, మన అన్నీ మనం చక్కబెట్టుకుంటేనే గ్రేటు, దేవుడు ఇమ్మన్నాడేటి అని చెప్పాడంట. అందుకని భార్య భర్తలు ఇద్దరు ఏం చేశారు, ఇవ్వడం మానేశారు. దేవుని భాగాలు దేవునికి ఇవ్వడం మానేశారు. దేవుడికి ఇవ్వడం మానేశారు. కూర్చుకుంటున్నారు, పోగొట్టుకుంటున్నారు. ఇంట్లో దాచుకొని వచ్చారు. మందిరానికి వస్తున్నారు, మందిరం నుంచి వెళ్తున్నారు, కానీ ఇంట్లో దాచుకొని వస్తున్నారు. ఇలాంటి వారికి మొదటి శతాబ్దంలో ఏం జరిగింది, అననీయ సత్కారాల జీవితము ఉదాహరణగా ఉంది. ఎందుకంటే వారి ప్రాణాన్ని వారు కాపాడుకోలేకపోయారు. వారి మీదకి వచ్చే శిక్ష నుంచి వారు తప్పించుకోలేకపోయారు. వారు దైవాశీర్వాదాలను పొందలేకపోయారు. సంఘములో ఈ మూడవది ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము భాగ్యముగా ఇస్తున్నప్పుడు వాళ్ళు అందులో పాలు పంచుకోలేకపోయారు. వచ్చిన వెంటనే భర్త చనిపోయాడు, కొంతసేపటికి వచ్చిన భార్య చనిపోయింది. ఈ మూడవ ఆశీర్వాదం వారికి దక్కలేదు. ఎందుకంటే వారు స్వనీతిని ప్రదర్శించారు. కనుక నీ స్వనీతిని ప్రదర్శించకూడదు. దేవుని కార్యాల దగ్గర నీ కష్టార్జితంలో నువ్వేం సమకూరుస్తున్నావు, ఏమి సంపాదించుకుంటున్నావు, దాంట్లో 10వ వంతు యెహోవా సొమ్ము, 10వ భాగము యెహోవా సొమ్ము. లేకుంటే దాన్ని శ్రేష్ఠ భాగం అని ఇంకా పెంచుతావా, అది యెహోవా సొమ్ము, దేవుని సొమ్ము, దేవుని పరిచర్య, దేవుని సేవకి, దేవుని కార్యక్రమాలకి. అది నీ వంతుగా నీ ఇంటి నుండి దేవుని సన్నిధికి రావాలి. అది నీకు ఆశీర్వాదం. ఎందుకంటే యేసుప్రభు అన్నారు, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించింది. చూసారా ఏమంటున్నాడు ఇందులో కూడా ఆశీర్వాదం ఉంది ప్రియులారా. ఇక్కడ మనం ఎఫెసీ పత్రికలో అదే చదువు. హెబ్రీ పత్రిక 11:16 చదువుదాం. హెబ్రీ పత్రిక 11:16 చివరగా చదువుకుని ముగించుకున్నాం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అది ఏ సంబంధమైన పట్టణము కాదు ప్రియులారా. బాబేలు గోపురం కట్టారు, తారుమారైపోయారు. బబులోను కోటలు కట్టారు, తారుమారైపోయారు. ఈజిప్టు ఆ మమ్మీలు కట్టారు. చరిత్రాత్మకంగా ప్రపంచ రికార్డు సంపాదించుకున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళు చరిత్రహీనులయ్యారు. ప్రియులారా, ఏది నిలుస్తుంది అంటే, ఏది శాశ్వతంగా ఉంటుందంటే పరలోక పట్టణము. ఆ పట్టణము నీకు అనుగ్రహించబడుతుంది. ఈ 3 ఆశీర్వాదాలు నీకు అనుగ్రహించబడుతున్నాయి. ఇవే కాక దేవునికి ఇచ్చేవాడికి, దేవునికి సమర్పించేవాడికి, తన వంతుగా ఆత్మీయ జీవితంలో నమ్మకమైన జీవితం జీవించేవాడికి, సంఘ ఆరాధన చేసేవాడు, అలాగే ప్రభు బలలో పాలు పంచుకునేవాడు, 5 అంశాలు చేసేవాడు, సంఘ జీవితం జీవించేవాడు, తన కష్టార్జితంలో శ్రేష్ఠ భాగాలు దేవునికి ఇచ్చేవాడు, దేవునిది దొంగిలించినవాడు, దేవునిది దోచుకున్నవాడు. ఎందుకంటే మలాకి అంటాడు, మీరు నా యొద్ద దొంగిలించుచున్నారు, దేవుని భాగములను మీరు దొంగిలించుచున్నారు, మీరు దొంగలు అన్నాడు. ఎందుకంటే అలాంటి అపనింద మన మీదకి రాకుండా దేవుని భాగాలను దేవునికి ఇచ్చే మనస్సు మనం కలిగి ఆశీర్వదించబడుటకు, దీవెనగా ఉండుటకు, నిలువరమైన శాశ్వతమైన పట్టణాన్ని సంపాదించుకున్నటకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనకున్నాయి. అవి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్టయితే ఆశీర్వాదాలను చెప్తాడు.
ఇక్కడ విలువైన పట్టణము, శాశ్వతమైన పురము మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు వారి దేవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు. ఆయన వారిని తన ప్రజలుగా ఒప్పుకుంటున్నాడని ఎబ్రీ పత్రికలో చెప్పాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని వినండి 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 నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. భూమి మీద ఉన్న ఆడికంటే బాగోవాలా, ఈడికంటే బాగోవాలా, మా పక్కింటోడి కంటే బాగోవాలా, ఎదురింటోడి కంటే బాగోవాలా, మా అన్నయ్య గొప్పోడైపోడు, మా అన్నయ్య కంటే బాగోవాలా, మా మేనత్త కొడుకు గొప్పోడైపోడు, ఆడికంటే నేను బాగోవాలని నువ్వు అనుకున్నంతరాన్ని బాగుపడవు. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే నువ్వు భూమి మీద జనాంగం కంటే హెచ్చించబడతావు. చదవండి, తర్వాత చదవండి. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల దేవుని మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలు రాకుండా ఎలాగే దీవెనలు రాకుండా ఎందుకు అయిపోతున్నావు తెలుసా? నువ్వు దీవెనలు ఇంటి మీదకి రాకుండా ఎందుకు అయిపోతున్నావు తెలుసా? నువ్వు ఎలాగ వదిలేస్తావు. దేవుని మాట లక్ష్య పెట్టవు, దేవుని మాటను గౌరవించవు, దైవజనుడి మాట హెచ్చరికగా తీసుకో, అది నీ బ్రతుకులో అవలంబించవు. నా బ్రతుకు చాలు, నా తెలివి చాలు, నా జీవితం చాలు, నేను బాగుంటానులే అనుకుంటావు. దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే భూమి మీద నువ్వు ఆశీర్వదించబడతావు. చదవండి. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీ మీదకి వచ్చును. దీవెనలు చూడండి, దీవెనల చేత నింపుతున్నాడు ఇక్కడ. నువ్వు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవింపబడదు, పొలములలో దీవించబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గొర్రె మేకల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ కడుపును పుట్టే బిడ్డలు దీవించబడుతురు. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీ ఇంట్లో ఉన్న బియ్యం పెట్టి నువ్వు కూర వండుకునే దాకా, పిండి పిసికే తొట్టి, నూనె బుడ్డే ఆశీర్వదించబడదు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవుని మందిరంలోకి వస్తుంటే నువ్వు దీవించబడతావు, లేకుంటే నీ ఇంట్లోకి వస్తుంటే నువ్వు దీవించబడతావు. నువ్వు దేవుని మందిరంలో అడుగుపెట్టి బయటికి వెళ్తుంటే దీవించబడతావు. నీ ఇంట్లో అడుగుపెట్టి నువ్వు బయటికి వెళ్తుంటే దీవించబడతావు. నీ ఇల్లు దీవెనకరంగా మారుతుంది, దేవుని మందిరం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎప్పుడు నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఆచరించాల. దైవజనుల మాటను లక్ష్య పెట్టాల, దైవజనుల మాటను గౌరవించాల. మేము చెప్పుకుంటూ పోవడమే తప్పు, కానీ మా మాటలు లక్ష్య పెట్టే మనసు చాలా మందికి ఉండదు. చాలా మందికి ఈ గురి ఉండదు. ఈ గురిలో వారు జీవించరు. మేము ఏం దొంగతనం చేస్తాం నీ దగ్గర అని అడుగుతారంట. మేము ఏం దొంగతనం చేస్తాం నీ దగ్గర అంటారంట. సింహాసనం దగ్గరికి వెళ్ళాక ఆయన మీరు దొంగలు అంటాడట. మేము ఏం దొంగతనం చేస్తాం నీ దగ్గర అని అడుగుతారట. మలాకి చూడండి 3వ అధ్యాయం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు మలాకి 3వ అధ్యాయము 8వ వచనం 8వ వచనం నుంచి చూసి అండర్లైన్ చేసుకోండి. అది అండర్లైన్ చేసుకుని పదే పదే చదివి సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మీరు మీ బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. మీరు ఆశీర్వదించబడాలనే ఉద్దేశంతో చెప్తున్నాను, కానీ వేరే ఉద్దేశంతో నేను చెప్తాను ఇది మాట. అది చదవండి. అక్కడ ఏమని రాశాడు? మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. మన చర్చ్ క్రైస్తవులు ఏమంటారంటే 10వ భాగం లేదు కదా బైబిల్లోని, లేదు కదా, అన్ని మానేసి ఇంట్లో కూర్చోమన్నాడు కదా అంటారు. 10వ భాగాన్ని ఏం చేసింది తెలుసా బైబిల్? క్రొత్త నిబంధన 10వ భాగాన్ని ఏం చేసింది తెలుసా? శ్రేష్ఠ భాగంగా మార్చింది. శ్రేష్ఠ భాగం అంటే ఏంటి తెలుసా? 10వ భాగం కంటే ఎక్కువ. అర్థమైందా? 10వ భాగం కంటే తక్కువ కాదు. పాత నిబంధనల నియమాలన్నీ దానికి బదులు ఇది పెడుతున్నాను, దీనికి బదులు ఇది పెడుతున్నాను, దానికి బదులు ఇది పెడుతున్నాను అని చెప్పిన యేసు ప్రభువారు ఈ 10వ భాగం దగ్గరకు వచ్చేసరికి ఏం చేశారు తెలుసా? శ్రేష్ఠ భాగంగా మార్చారు. శ్రేష్ఠ భాగం అంటే తెలుసా? 10వ భాగం కంటే ఎక్కువ. ఒక ఆయన ఉండేవాడు మన సంఘంలో, ఇప్పుడు లేడు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేసేవాడంటే 2 కానుకలు ఇచ్చేవాడు నాకు. ఏమనేవాడంటే ఇది 10వ భాగం అండి అనేవాడు. ప్రార్థన చేసేవాడిని. మళ్ళీ ఇంకోటి తీసి ఇచ్చేవాడు, ఇదేంటంటే శ్రేష్ఠ భాగం అండి అనేవాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. అతను ఆశీర్వాదాన్ని అంతగా స్వీకరిస్తున్నాడు, ఆశీర్వాదాలు అంతగా కోరుకుంటున్నాడు. ఇదో 10వ భాగం అండి అనేవాడు.
రెండవది తీసి ఇది శ్రేష్ఠ భాగం అండి అనేవాడు. బైబిల్ అది చెప్తుంది, అది గమనించాలా. చదవండి. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఇయ్యక దొంగిలించుచున్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ దొంగిలించే వాళ్ళందరూ ఏమయ్యారు? తెచ్చుకుంటారు కానీ ఉండదు, కూర్చుకుంటారు కానీ నిలబడదు, బ్యాంకుల్లో వేసుకుంటారు కానీ పారిపోద్దు. వారు సమకూర్చుకునేది వారికి దక్కదు, వారు కూర్చుకునేది వారికి ఉండదు, వారి తెలివితేటలు వారికి పనికిరావు, వారి ధనము వారి ప్రాణాన్ని రక్షించదు, వారు కూర్చుకున్నది వారి బ్రతుకులకు అక్కరకు రాదు, వారి బిడ్డలను స్థిరపరచదు. వారు కూర్చుకున్నది, నేను ఒక ఆవిడని చూశాను. నేను సేవ మొదలెట్టినప్పుడు విశ్వాస, ఇప్పుడు 32 ఏళ్ళు అయింది. 32 ఏళ్ళు అయింది కానీ ఈ రోజుకి ఆవిడకి ఇల్లు లేదు. 32 ఏళ్ళుగా విశ్వాసే. ఆమెలో ఏ లోపం ఉందో ఏముందో ఆవిడ పరీక్షించుకుంటలేదో నాకు తెలియదు కానీ ఈ రోజుకి ఆవిడకి స్థిరమైన నివాసం లేదు, సుఖమైన జీవితం లేదు, కడుపు నిండా ఆహారం లేదు. ఈ 32 ఏళ్ళుగా విశ్వాసంగానే సాగుతుంది. కారణం ఏంటో ఆవిడ ఈ రోజుకి ఆలోచించడం లేదు. నీ దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా చెప్పవలసిన అవసరం నాకు లేదు, సంఘములో చెప్తున్నాను. వారు శాపగ్రస్తులై ఉన్నారు. చదవండి మాట. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. ఈ దొంగిలించే వాళ్ళందరూ మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అదిగో ఇంకేం కావాలా? నువ్వు దేవుని బిడ్డవై ఉండి 3 ఆశీర్వాదాల్లో పాలుభాగస్తులవై ఉండి పరలోక సంబంధమైన మహిమాన్వితమైన పట్టణాన్ని సంపాదించుకోవాల్సిన వాడి అయ్యుండి నువ్వు శాపగ్రస్తులు అవుతున్నావు. కేవలం చిన్న విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో శాపాన్ని తెచ్చుకుంటున్నావు, కష్టాన్ని తెచ్చుకుంటున్నావు. అది నీకే తెలుసు. లెక్కలో నీకు తెలుసు కానీ నీ పక్క కూర్చున్నోడికి తెలియదు. నీ ఇంటి లెక్కలు నీకే తెలుసు. నువ్వు పట్టణంలో దీవించబడాలి, పొలంలో దీవించబడాల, ఇంటిలో దీవించబడాల, బయట సమాజంలో దీవించబడాల. దీవించబడాలంటే నువ్వు దేవుని చిత్తాన్ని అనుసరించాలి. అనుసరించుటకు నిన్ను నువ్వు మార్చుకోవాలి, మరల్చుకోవాలి. నిన్ను కూర్చుకుంటే సంతోషమే. కూర్చుకోవడం తప్పెప్పుడు కాదు, కూర్చుకోవాలి. కూర్చుకోవడం తప్పెప్పుడు కాదు. కూర్చుకునే నీవు దేవుని భాగాలను దేవునికి సమర్పించాలి. దేవునిది దేవునికి, నీది నీదిగా ఉండాలి. దేవునిది దేవునికి ఇవ్వండి. యేసు ప్రభువారిని అన్నారు, మీరు పన్ను కట్టరా అని అడిగారు. మీ బోధకుడు పన్ను కట్టడా? మీ బోధకుడు పన్ను కట్టడా అని అడిగారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ప్రభుత్వానికి పన్ను కట్టడా అంటే ఒక నాణ్యం తీసుకురండి అన్నారు. యేసు ప్రభువారి దగ్గరికి ఒక నాణ్యం వచ్చింది. ఆ నాణ్యం మీద ఉన్న బొమ్మ ఎవరిదని అడిగాడు ఆయన. ఎవరిది? కైసరిది, అంటే ప్రభుత్వ అధికారిది, గవర్నర్ది. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ప్రభుత్వానికి ఇవ్వండి, దేవుంది అది. నువ్వు తినేది నువ్వు తిను, దేవుంది దేవునికి, దేవుడిది కూడా నువ్వు తినేయి. అప్పుడు ఆశీర్వాదం రాదు, శాపం వస్తుంది. ప్రభుత్వానికి, బిడ్డలకెట్టిది బిడ్డలకెట్టు, నువ్వు తినేది నువ్వు తిను. నువ్వు దేవుని బిడ్డవై ఉన్నావు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు వారసురాలువై ఉన్నావు. పరలోక సంబంధమైన దీవెన నీకు ఆయన ఇస్తున్నాడు కనుక దేవునిది దేవునికి సిద్ధపరచు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు భూమి మీద ఈ రీతిగా మనుషులను ఆశీర్వదించాడు. ఈ మార్గాల్లో ఆశీర్వాదానికి మెట్లేసాడు. మనం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఉబేదెదోము 3 నెలల్లో అతని ఇంటి వారందరూ ఆశీర్వదించబడ్డారు. 3 నెలల్లో అతని ఇంటి వారందరూ కృప పొందారు. కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవుని మందసము అంటే ధర్మశాస్త్రం అతని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకో ఆయన ఉన్నాడు అపొస్తలుల కార్యాల 10వ అధ్యాయంలో, ఇటలీ పటాలానికి అధిపతి కొర్నేలేనా? ఇటలీ పటాలానికి అధిపతి కొర్నేలి. అతను ధర్మ కార్యాలు చేస్తాడట, అంటే ఏదైనా ధర్మంగా నడుస్తాడట. అందుకే అతని ఇంటి వారందరికీ ఏం కలిగింది? రక్షణ కలిగి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకి హక్కుదారులయ్యారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ మధ్యకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మేము ఆశీర్వదించబడ్డానికి, ఈ మాటల గుర్తెరిగి మేము దీవెన అందడానికి, మేము మీ చిత్త ప్రకారంగా నడిచి ఆశీర్వదించబడ్డానికి కృప దయచేయండి.
ఈ వర్తమానం విని వారందరినీ ఆశీర్వదించండి, దీవించండి. భూ సంబంధంగా, గృహ సంబంధంగా, ఆత్మ సంబంధంగా వారిని బలపరచండి. మీకు తగిన వారసులై ఆశీర్వదించబడటకు 3 విషయాల్లో నాయన మీ శరీర స్వరూపాన్ని ఇచ్చారు, మీ ఊపిరి ఇచ్చారు, మీ రక్త మాంసాలు ఇచ్చారు. వాటిని బట్టి మేము ఆశీర్వదించబడటకు, సంఘము ద్వారా ఎల్లప్పుడూ నిన్ను మహిమపరచుటకు కృప దయచేయండి. ఈ వర్తమానం విని వారందరినీ ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలు విదేశాల్లో ఎన్నో శ్రమలు పడుతూ, ప్రయాసలు పడుతూ జీవిస్తున్నారు. వారి కుటుంబ పోషణ కొరకు, వారి బ్రతుకు తెరువుల కొరకు వెళ్ళి మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆత్మీయత పోగొట్టుకుని బ్రతుకుతున్నారు. వారి జీవితాల్లో కూడా ఈ వాక్యం వింటుండగా వారిని వారు సరి చేసుకోవడానికి కృప దయచేయండి. వారిని బలపరచండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానం విని వారందరినీ నన్నును బలపరచండి, దీవించండి. మీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పించండి. మీ ఆశీర్వాదములు మెండుగా మాపై కుమ్మరించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.